రంగారెడ్డి జిల్లాలోని ఆదిపట్ల జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో గల కోహడి గ్రామ సరిహద్దులో నెలకొల్పిన అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్ ప్రారంభోత్సవానికి శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ తెలంగాణను భ్రష్టు పట్టించగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి చేస్తుండగా ప్రతిపక్ష పార్టీలు అసత్యాల ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పలు పరిశ్రమలను పెట్టుబడులను రాష్ట్రానికి తీస్తుండగా ఓర్వలేకపోతూ అసత్యాల ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ గత 10 ఏళ్ల పాలనలో సాధించాలని ప్రగతిని సాధిస్తుండగా ఆరోపణ చేస్తూ పబ్బం గడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సాధించేందుకు కృషి చేస్తుండగా అడ్డుపడుతూ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నట్లు ఆరోపించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుండగా వాటిని రాజకీయం చేస్తూ అరాచకాలు సృష్టిస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా RRR ఫ్యూచర్ సిటీని ఏర్పాట్లపై అసత్యాల ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు సాగించే పన్నాగాలు పన్నుతున్నారని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందని ప్రతిపక్ష పార్టీల తీరును విమర్శించారు. రాబోయే కాలంలో 2034 వరకు తమ ప్రభుత్వ పాలన ఉండబోతుందని ఆయన స్పష్టం చేశారు. ఇదే తరుణంలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ 1500 కోట్లు ఖర్చు చేస్తూ ప్రారంభిస్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న ప్రతిపక్షాల తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్లు డెవలప్మెంట్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, వివిధ ప్రాంతాల సంఘాల నాయకులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.